బాలయ్య బయలయ్య డైలాగులు, బాలయ్య చూసుడు, బాలయ్య యాక్టింగ్ అన్ని బీవచ్చంగా ఉంది సినిమా. రేటింగ్ అంటే తెలియదు కానీ బాగుందన్న, సూపర్ ఉంది సినిమా. హైలైట్ ఏంటన్న మూవీలో? అన్న నాకు అంటే పాప గురించి కొద్దిగా వాటర్ గురించి చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు. సెంటిమెంట్ కూడా ఉంది. పాప సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. పాప సెంటిమెంట్ కూడా బాగుంది. సూపర్. బాలయ్య బాగుంటే మాస్ గాడ్ ఆఫ్ మాస్. యాక్సెస్ సూపర్. ఎక్సలెంట్ బీజియం. 10 పోయి ఆల్రెడీ వెళ్ళిపోయాయి. రేటింగ్ వీళ్ళతో 5 గ్రూప్ ఉంటారు, ఒక గ్యాంగ్ లాగా. అది ఏమంటారు, షోడే లాగా ఉంది. సూపర్. చాలా బాగుంది సార్. నన్ను గేమ్ చేంజర్ చేశా. ఓపెనింగ్ షో అసలు నచ్చలే, పుష్ప కూడా నాకు నచ్చలే, కానీ ఇదైతే సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ ఓకే, కానీ సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి సార్, చూడండి సార్. సచిన్ కారేకర్ కూడా చాలా బాగా చేశాడు, బాబీ డియోల్ చాలా బాగా చేశాడు. సినిమాలో హైలైట్ అంటే ఏంటి సార్, అన్నీ బాగుంది, ఒక్క సీన్ అని చెప్పలేము కదా. ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ చాలా బాగుంది, సూపర్ ఉంది. అరే సూపర్, కింగ్ ఆఫ్ ద జంగిల్ మళ్ళీ కంబ్యాక్, నిజంగానే కంబ్యాక్. ఇది ఫేక్ రివ్యూ ఏం కాదు, సూపర్ ఉంది సార్. అన్నీ చూపించారు సార్. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్. చాలా బాగుంది. ఇట్ ఈస్ సూపర్ డూపర్ అమేజింగ్. He's too young. We can't expect that he's 60 years old. He's too amazing. Thank you. Fights are super, songs are super. Everyone has acted and each scene is so different. ఎప్పుడు అంటే థ్రిల్లింగ్ గా ఉంది. We were waiting for the next scenes coming up. Amazing movie. బాలయ్య బాబు మాస్ అనుకోవచ్చా? Yeah, he is god of masses. Thank you. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్రేజీ ఉండే, చాలా హై మూమెంట్స్ ఉండే. సెకండ్ హాఫ్ కొంచెం ఫ్లో అయింది, ఓవర్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రతి సీన్ లో నెక్స్ట్ లెవెల్లో ఉండే, చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. లుక్స్ కానీ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అట్లనే ఉన్నాయి, ఎలివేషన్స్ అట్లనే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి మూవీ. తమన్నే పెద్ద హీరో సినిమా. ముందు ఆ 30 minutes ఆ ప్రొడ్యూసర్ ప్రామిస్ చేసినా దానికన్నా ఎక్కువనే ఉంది. ఇంకా గేమ్ చేంజర్కి దీనికి అసలు సంబంధం లేదు, చాలా టాప్ లెవెల్ ఉంది, దాన్ని మించి ఉంది. ఏందన్నా బాగుంది సినిమా. ఫైట్స్ బాగా నచ్చినాయి నాకు. జై బాలయ్య. సాంగ్స్ ఎలా ఉన్నాయి, బీజిఎం ఎలా ఉంది? బీజిఎం బాగుంది. మెసేజ్ ఏమైనా ఉందా సినిమాలో? ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది కానీ ఫస్ట్ హాఫ్ ఓకే. బీజిఎం కొంచెం ఇంకా గట్టి కొట్టుంటే అసలు సినిమా దద్దరిల్లిపోయేది, కొంచెం అదొకటే తగ్గింది. ఓకే, డైరెక్షన్ అంతా బాగానే ఉంది భయ్య. సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. yes definitely మొత్తం స్టోరీ బాగుందండి, చాలా బాగుంది, అంటే బోర్ కాలేదు. ఎస్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కరు అడగండి. చాలా బాగుందండి, చాలా సూపర్ డూపర్. ఎస్ 100%. ఏంటండి సంక్రాంతి మూవీ ఇప్పుడు 3 మూవీస్. యా బాలయ్య అంతే. ఎస్ అన్న నాకు వాటర్ ఇస్తే చెప్తా, నాకు వాటర్ ఇస్తే నేను చెప్తాను. వాటర్ లేకపోతే ఎలా? వాటర్ లేకపోతే మీరు సినిమా చూడొద్దు. సినిమాలో ఉన్నదే వాటర్ కోసం అయ్యా బాబు, ఏం మాట్లాడుతున్నారయ్యా బాబు.
నాకు వాటర్ ఇస్తే నేను చెప్తానయ్యా. మళ్ళీ క్వార్టర్ డైవర్ట్ చేయవద్దు. మళ్ళీ బాలయ్య బ్రాండ్ అసలు నాకు చెప్పొద్దు. సినిమా చాలా బాగుంది. డాక్ మహారాజ్ సింగిల్ బాలయ్య గారిని హ్యాండిల్ చేయాలంటే బోయపాటి గారు హ్యాండిల్ చేయాలి. బట్ బాబీ గారు బాగా చూపించారు. వాటర్ అనేది చాలా మైనస్. ఆ వాటర్ నేపథ్యంలో సివిల్ ఇంజనీర్గా సీతారాంగా బాలయ్య గారి ఇంట్రడక్షన్ కానీ, లేడీ సెంటిమెంట్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాప సెంటిమెంట్ అనేది ఒక ర్యాంప్ అనుకోవచ్చు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. బాబీ గారు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. చిరంజీవి గారికి వాల్తేరు వీరయ్య ఎలాగ బ్యాక్ బోను, బాలయ్య గారికి కూడా కమర్షియల్ సినిమాతో డాక్ మహారాజు చాలా బాగుంది. వాచబుల్ మూవీ. Nice. I like it so much. The hero is all in one. He can do anything. Chala baga. What do you like most? The most I like is action, fighting. Okay, thank you. Chala bagundi. What about fights? Fights is amazing, fantastic. బాగుంది. బాయ్. జై బాలయ్య. జై బాలయ్య. మూవీ బాగుంది. యాక్షన్ మూవీ చూడొచ్చు. అంతా ఫైటింగ్ ఇష్టం వాళ్ళకి ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది సినిమా. బాలయ్య యాక్షన్ చాలా బాగుంది. జై బాలయ్య. జై జై బాలయ్య. వండర్ఫుల్ ఎక్సలెంట్ మూవీ. అందరూ చూడొచ్చు ఫ్యామిలీతో. సంక్రాంతికి బాలయ్య బంపర్ బొనాంజా. రైట్. బాగుంది మూవీ. ఏం నచ్చింది మీకు డాక్ మహారాజ్లో బాగా? బాలయ్య బాబు యాక్టింగ్. అయ్యో పక్క నుంచి డబ్బింగా చెప్పండి. నిజంగా బాగుంది మూవీ. బాగుంది. లైక్ పాప సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్పేసి అంటున్నారు. అవును, కానీ మూవీ చూస్తే చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ బాగా హైలైట్ అయింది, సెకండ్ హాఫ్ కొంచెం సోగా ఉంది అంటున్నారు. అదే లేదు, బాగుంది. బీజం బాగుంది. వింటేజ్ బాలయ్య లుక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే సినిమా అయితే అదిరిపోయింది. ఇంకా బాలయ్య బాబు అదిరిపోయాడు. సింపుల్గా టెడ్డీ అన్న ఎరగదీశాడు. అమ్మని అదిరిపోయింది. అండ్ పాప క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదిరిపోయింది. అసలు సినిమా అంటే మనం పోల్చుకుంటే అన్ని సినిమాల కంటే డాకు మహారాజ్ డాకు అనిపించాడు. ఓకే, థ్యాంక్ యూ.